ఇక్కడ ఈ కుల వివక్ష ఈనాటికి పోలేదనడానికి సాక్ష్యం తాజాగా విమానంలో జరిగినటువంటి ఉదంతం. ఇండిగో విమానంలో ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో ట్రైనీ పైలట్గా కులవివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారంటూ ముగ్గురు మీద అట్రాసిటీ కేసు నమోదైంది. ఆఫీసులో తన కొడుకు మీద ముగ్గురు సహోద్యోగులు దుర్భాషలాడారని బాధితుడు శరణ్ కుమార్ తండ్రి అశోక్ కుమార్ చెప్పారు. కాక్పిట్లో కూర్చోడానికి విమానం నడపడానికి అర్హత లేదని వెళ్లి చెప్పులు కుట్టుకోవాలని తన కొడుకును అవమానపరిచారని ఆయన చెప్పుకొచ్చారు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విషయంలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇండిగోలో పనిచేస్తున్న శరణ్ కుమార్ వేతనంలో అధికార కోతలు విధించారు. ఎలాంటి కారణం లేకుండా సిక్ లీవ్స్ను తగ్గించారు. సిబ్బంది ప్రయాణం, ఏసీఎం సౌకర్యాలను రద్దు చేశారు. చివరికి రాజీనామా చేయాలంటూ లేఖ జారీ చేశారు. దీంతో ఆయన దిద్దుబాటు శిక్షణ కల్పించాల్సి వచ్చింది. అయితే దీని మీద ప్రశ్నించినందుకు సహచరులు తపస్ డే, మనీష్ సహాని, రాహుల్ పాటిల్ శరణ్ కుమార్పై కులవివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. మా ముందు కూర్చుని మమ్మల్ని ఎవరిని అడిగే ధైర్యం ఉందా? ఈ భవనంలో వాచ్మెన్గా ఉండే అర్హత కూడా లేని నువ్వు ఎవరిని అడుగుతున్నావా? మీరు విమానం నడపడానికి అర్హులు కాదు, తిరిగి వెళ్ళి చెప్పులు కొట్టండి, మీరు షూ తోడడానికి కూడా పనికిరారు అంటూ అవమానించారు. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ ఎథిక్స్ కమిటీకి నివేదించినప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో శరణ్ తండ్రి అశోక్ కుమార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సహోద్యోగులు నిరంతరం తన కుమారుని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తన కొడుకును అవమానించే ఉద్దేశంతోనే కులం గురించి స్పష్టంగా ప్రస్తావించాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. అతని ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితుల మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాలని సమర్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.